హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఆయిల్ క్యాన్ అయితే వాడుతూ ఉంటాము. మనం కొన్ని డేస్ వాడిన తర్వాత మనం ఆయిల్ అనేది జిడ్డు అనేది పట్టేస్తుంది. మనం క్లీన్ చేసిన సోప్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసినా అంత ఈజీగా జిడ్డు అయితే వదలదు. ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. దానిపైన కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి తర్వాత మనం కనుక క్లీన్ చేసాము అనుకోండి, మనకి ఆయిల్ క్యాన్ జిడ్డు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ అనేది జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా వదలదు. దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ కనుక అప్లై చేసి క్లీన్ చేసాము అనుకోండి, మనకి ఈజీగా మురికి అనేది వదిలిపోతుంది. తర్వాత కొంచెం దానిపైన బియ్య పిండిని కానీ లేదు అంటే గోధుమ పిండిని కానీ తీసుకొని మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే ఆయిల్ అంతా కూడా ఈ పిండి అనేది పీల్చేస్తుంది. తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసి మనం ఒక్కసారి ఇంకా మురికిగా అనిపిస్తే మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి చూడడానికి కూడా చాలా నీట్గానైతే ఉంటుంది. ఆయిల్ క్యాన్ ఒక్కటనే కాదు, మనకి పెద్ద పెద్ద ఆయిల్ కడాయిలు కానీ మనకు ఆయిల్ రిలేటెడ్ ఏవి క్లీన్ చేయాలన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మనం డైరెక్ట్ సోప్తో లిక్విడ్తో క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఎంతసేపు రబ్ చేసినా సరే ఆ మురికి జిడ్డు అనేది అలానే ఉంటుంది. మనకి సోపు లిక్విడ్ కూడా ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది. సో అందుకనేసి ఇలా సింపుల్గా బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లి క్లీన్ చేసామనుకోండి, ఫస్టే ఆయిల్ జిడ్డు అంతా కూడా పిండికే వదిలిపోతుంది. సో దానివల్ల మన పని అనేది ఈజీ అయిపోతుంది. సో మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఈజీగా ఇలానైతే ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరైనా చెక్ చేయకపోతే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి, మీకు కూడా చాలా బాగానైతే యూజ్ అవుతాయి. తర్వాత వన్స్ వాటర్తో వాష్ చేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గానైతే అయిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి టీ స్టైనర్స్ని అయితే వాడుతూ ఉంటాము. ఇలా టీ స్టైనర్స్ అంటే కొన్ని డేస్ వాడిన తర్వాత పక్కకి అందులో ఉండే హోల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే మనం డైలీ టీ పౌడర్ అనేది అందులో ఫిల్టర్ చేస్తూ ఉంటాం కదా, ఆ హోల్స్ అనేది క్లోజ్ అయిపోవడం వల్ల మనం ఎప్పుడైనా సరే ఫిల్టర్ చేసినా సరే టీ అనేది సరిగ్గా ఫిల్టర్ అవ్వదు, చాలా టైం పడుతుంది. సింపుల్గా దాన్ని అయితే క్లీన్ చేసుకోండి. ఇలా స్టవ్ పైన పెట్టేసి ఒక్క 30 సెకండ్స్ పాటు మంచిగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకోవడం వల్ల అందులో ఏదైనా టీ పౌడర్ ఉన్న క్లోజ్ అయిన హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి టీ స్టైనర్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత అది కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మనకి యూజ్ అయిన టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఒకసారి రబ్ చేసాము అనుకోండి, ఆ ఎడ్జ్ చేసుకున్న టీ పౌడర్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. తర్వాత మనకి ఇంట్లో యూజ్ చేసే కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్ పేస్ట్తో కనుక ఒకసారి రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, టీ స్టైనర్ అనేది చాలా నీట్గా అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే టీ స్టైనర్ నీట్గా ఉంటుంది. మనకి ఈజీగా టీ అనేది మన టీ కానీ పాలు కానీ ఏదైనా వడపోసుకోవాలి అన్నా కూడా చాలా ఈజీగా మన పని అయితే అయిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి చాలా రోజుల వరకు టీ స్టైనర్ అయితే పాడవకుండా ఉంటుంది. మనకి హోల్స్ క్లోజ్ అయిపోయి టీ స్టైనర్ అనేది యూజ్ అవ్వట్లేదు పక్కన పడేయాల్సిన అవసరం లేకుండా ఎవ్రీ 15 days ఆర్ 1 monthకి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఉండే డస్ట్ మురికి అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. ఇది ఓన్లీ స్టీల్ టీ స్టైనర్ మాత్రమే ఇలా చేయండి. ప్లాస్టిక్ అనేది అస్సలు చేయొద్దు, ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మనం హీట్ చేసామనుకుంటే వెంటనే కాలిపోతుంది. నెక్స్ట్ టిప్, చాలామందికి మేకప్ వేసుకోవడం అయితే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళైతే మీరు ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మేకప్ వేసుకోలేని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఇలా మనం ఇంట్లోనైతే కామన్గా ఫెయిర్ అండ్ లవ్లీని అయితే వాడుతూ ఉంటాం కదా. ఫెయిర్ అండ్ లవ్లీలో కొంచెం మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఏదైనా ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ అనేది అప్లై చేసి దాన్ని మంచిగా ఒక టెక్చర్ లాగా అంటే ఒక క్రీమ్ లాగా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని మనం రెగ్యులర్గా ఫౌండేషన్ ఎలానైతే యూస్ చేస్తామో సేమ్ ఫౌండేషన్ ప్లేస్లో ఈ క్రీమ్ని కనుక మనం పెట్టుకున్నాము అనుకోండి, మనకి మేకప్ లుక్ అనేది వచ్చేస్తుంది. మనకి మేకప్ వేసుకోవడం ఇష్టపడని వాళ్ళు ఇలా సింపుల్గా ఫెయిర్ అండ్ లవ్లీని కనుక ట్రై చేశారు అనుకోండి, మన పని అనేది ఈజీగా అవుతుంది. ఎలాంటి ప్రోడక్ట్స్ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అనేవి ఈజీగా మేకప్ అనేది అయితే మనం ఇంట్లో రెగ్యులర్గా చపాతీ ప్యాన్ అయితే వాడుతూ ఉంటాము. మనం చపాతీ చేసినప్పుడు కంపల్సరీ దాని మీద ఆయిల్ వేసి కాలుస్తూ ఉంటాం కదా. సో ఆయిల్ అనేది అంతా కూడా దీనికి పట్టేయడం వల్ల మనకి చపాతీ అనేది కొన్నిసార్లు మురికి అనేది ఎక్కువగా అయిపోతుంది. సో అందుకనేసి మనకి చపాతీ నెక్స్ట్ టైం వేసినా కూడా సరిగ్గా కాలదు. ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి, చపాతీ ప్యాన్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది. ఇలా చపాతీ ప్యాన్ స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దానిపైన కొంచెం కోల్గేట్ టూత్ పేస్ట్ అనేది వేసుకోవాలి. కొంచెం కోల్గేట్ టూత్ పేస్ట్ అనేది వేసి అలాగే మనం అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. మనం వంటల్లో యూస్ చేసే సాల్ట్ అనేది ఉంటుంది కదా, ఆ సాల్ట్ కొన్ని వాటర్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే
మనం గరిటెతో కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఆయిల్ మరకలు, జిడ్డు అంతా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. మనకి హై ఫ్లేమ్లో పెట్టాము అనుకోండి, మన చెయ్యి అనేది కాలిపోతుంది, హీట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టుగా స్లోగా కనుక మనం రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, సైడ్స్కి ఉండే ఆయిల్, ఎడ్జెస్కి ఉండే ఆయిల్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి చపాతీ ప్యాన్ అనేది చాలా నీట్గా ఈజీగానైతే క్లీన్ అయిపోతుంది. మనకి చపాతీ వేసిన వెంటనే మంచిగా కాలుతుంది. మనం వేస్ట్ని పక్కన పడేయకుండా ఇలా చపాతీ ప్యాన్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, ఆ ఎడ్జెస్కి ఉండే ఆయిల్ అంతా కూడా పోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం మనం చపాతీ వేసి కాల్చినప్పుడు కూడా అంతా కూడా ఈవెన్గా కాలుతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ ఇంకా కనుక ఆయిల్ ఉంది ఎడ్జెస్కి అనిపించింది అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది కనుక ఒక్కసారి రిపీట్ చేసాము అనుకోండి, రిమైనింగ్ అంతా కూడా వదిలిపోతుంది. ఇలా వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, దాంట్లో ఉండే ఆయిల్ అంతా కూడా పోతుంది. చపాతీ ప్యాన్ అనేది చాలా నీట్గా అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలా మిక్సీ జార్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మిక్సీ జారు కొన్ని డేస్ వాడిన తర్వాత అవి బ్లేడ్స్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి. అందులో మనం ఏం గ్రైండ్ చేసినా సరే షార్ప్ లేకపోవడం వల్ల అంత ఈజీగానైతే మిక్సీ అనేది మెదగదు కదా. సో అలాంటప్పుడు మనకి ఈజీగా షార్ప్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇందులో ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం మిక్సీలో కనుక ఒక్క రౌండ్ తిప్పుకున్నాము అనుకోండి, ఐస్ క్యూబ్స్ అనేది వేయడం వల్ల మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. ఒక్క రౌండ్ కనుక తిప్పి ఇలా పెట్టుకున్నాము అనుకోండి, మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. మనం కొన్నప్పుడు ఎంత షార్ప్గానైతే ఉంటాయో సేమ్ అంతే షార్ప్గా అవుతాయి. నెక్స్ట్ టిప్, మనము పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే కట్టుకుంటూ ఉంటాం కదా. వాటిని ప్రతిసారి కూడా వాష్ చేయలేము. మనం అలానే వాష్ చేయకుండా కబోర్డ్లో పెట్టాము అనుకోండి, ఒక రకమైన స్వెట్టింగ్ స్మెల్ అనేది వస్తుంది కదా. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో కొంచెం పచ్చకర్పూరం మనకి పూజ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. కొంచెం పచ్చకర్పూరం అందులో పెట్టి కనుక మనం బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టాము అనుకోని ఎన్ని డేస్ ఉన్నా సరే పట్టు చీరలు అనేది స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనకి పర్ఫ్యూమ్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఈవెన్ డ్రై వాష్కి కూడా ఇవ్వాల్సిన పని లేదు. మన శారీస్ అని ఎప్పుడు మంచి స్మెల్ అనేది వస్తాయి. మనకి మెయిన్గా పట్టు చీరలు అనేది ఎక్కువ రోజులు తీయకుండా ఉంచుతాం కాబట్టి స్మెల్ అనేది అలానే ఉంటాయి. సో ఇలా పచ్చకర్పూరం కనుక పెట్టాము అనుకోండి, పట్టు చీరలో ఎప్పుడు తీసినా సరే మంచి స్మెల్ అనేది వస్తుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా సీజర్ని అయితే వాడతాము. మనం ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ కట్ చేయడానికి సీజర్ని అయితే వాడుతూ ఉంటాము. సీజర్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ షార్ప్నెస్ అనేది తగ్గిపోవడం వల్ల మనం ఏం కట్ చేసినా సరే అంత ఈజీగానైతే కట్ అవ్వదు. దాన్ని సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఇలానైతే షార్ప్ చేసుకోండి. మనం ఇంట్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్లో కనుక పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక 20-30 సెకండ్స్ పాటు రబ్ చేసాము అనుకోండి, మనకి సీజర్ అనేది చాలా షార్ప్గా అవుతుంది. మనం తీసుకొచ్చినప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటుందో సేమ్ అంతే షార్ప్గా అవుతుంది. మనం వేస్ట్ని పక్కన పడేసి కొత్తది కొనాల్సిన పని లేకుండా సింపుల్గా రా సాల్ట్లోనైనా నార్మల్గా మనం యూస్ చేసే సాల్ట్లోనైనా ఇలా రబ్ చేసాము అనుకోండి, మంచిగా షార్ప్ అయిపోతుంది. ఈవెన్ మనం మెడిసిన్స్ కానీ ఏం కట్ చేసుకున్నా కూడా వెంటనే కట్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్, చాలామందికి జర్నీస్ అనగానే బస్ జర్నీ కానీ కార్ జర్నీ కానీ కొంతమందికి ఒక్కొక్క జర్నీ అయితే పడదు. చాలామందికి అయితే కార్ జర్నీ అయితే అస్సలు పడదు. వామిటింగ్స్ అనేది అయిపోతాయి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక కాటన్ కర్చీఫ్ కానీ ఏదైనా ఒక కర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని బియ్యము అలాగే ఒక కర్పూరము ఇలా పౌడర్ లాగా చేసి వేసుకొని దాన్ని మూటలా కట్టి మనము బస్లో కానీ కార్లో కానీ వెళ్ళేటప్పుడు ఈ స్మెల్ కనుక చూసాము అనుకోండి, మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది రాకుండా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ స్మెల్ కనుక చూపించాము అనుకోండి, జర్నీ అంతా కూడా సేఫ్గా అవుతుంది. ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్స్ అనేది కూడా ఉండవు. నెక్స్ట్ టిప్, ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మన ఇంట్లో స్టీల్ గిన్నెలు ఉన్నాయి అనుకోండి, ప్లేట్లు కానీ గిన్నెలు కానీ ఏదైనా రంధ్రాలు కనుక పడ్డాయి అనుకోండి, వాటిని యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం. అందులో వాటర్ కానీ లిక్విడ్ ఐటమ్స్ ఏదైనా వేసినా సరే మొత్తం కూడా కారిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మంచిగా ఆ హోల్స్ని అన్నిటిని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా మనము ఇంట్లో యూజ్ చేసే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ అనేది దానిపైన అప్లై చేసి ఒక 10 minutes ఆరిపోయే వరకు దాన్ని ఎండలో కానీ లేదు అంటే ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోవాలి. ఇలా మంచిగా ఆరిపోయిన తర్వాత అందులో వాటర్ కానీ లిక్విడ్ ఐటమ్స్ కానీ ఏదైనా వేసినా సరే లీక్ అవ్వకుండా ఉంటాయి. మనకి హోల్స్ కూడా వెంటనే క్లోజ్ అయిపోతాయి. ఇలా చేయడం వల్ల మనకి స్టీల్ కానీ ఏదైనా హోల్స్ పడ్డ గిన్నెలు వేస్ట్ అని మనము వాళ్ళకి వేయాల్సిన అవసరం లేకుండా ఇలా మంచిగా హోల్స్ అనేది క్లోజ్ అయిపోతే నెక్స్ట్ టైం ఏదైనా వాడుకోవాలి అన్నా కూడా ఈజీగానైతే వాడుకోవచ్చు. ఇలా మంచిగా నేను పెట్టి ఒక 10 minutes తర్వాత వాటర్ కూడా వేసి చూపిస్తున్నాను, అది లీక్ అవ్వకుండానైతే ఉంటుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి. లైక్ కిచెన్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ స్టోరేజ్ టిప్స్ కానీ అన్ని రకాల టిప్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఎలాంటి టిప్స్ కావాలి అన్న టైం సేవింగ్ టిప్స్, మనీ సేవింగ్ టిప్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి.
మనకి రెగ్యులర్ లైఫ్లో ఇలాంటి టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను.